ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. ఈరోజు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. పోలీసు వ్యవస్థను సక్రమంగా పనిచేసుకోనివ్వకుండా ఈరోజు ప్రతిరోజు జిల్లా స్థాయి అధికారులకు నారా లోకేష్ ఆఫీస్ నుండి నోట్ ఫైల్ పంపించే కార్యక్రమము, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులకు నేరుగా నారా లోకేష్ ఆఫీస్ నుండి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే కార్యక్రమం జరుగుతోందంటే ఈ హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పి అడుగుతున్నాను. రాజ్యాంగేతర శక్తి అని ఎందుకంటున్నానంటే, నారా లోకేష్ గారు రాజ్యాంగం ప్రకారం విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హోంశాఖ మంత్రిత్వానికి కానీ హోంశాఖకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అతను ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన ఇదేమి రాజరిక వ్యవస్థ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి బాధ్యతలు, ఎవరి ఉద్యోగాలు, ఎవరి విధులు వాళ్ళు నిర్వహించాలి తప్ప మీరు ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన ప్రతి శాఖలో నేను వేలు పెడతాను, హోంశాఖ నా కంట్రోల్లో ఉంటుంది, రెవెన్యూ శాఖ నా కంట్రోల్లో ఉంటుంది, లేదంటే పారిశ్రామిక శాఖ నా కంట్రోల్లో ఉంటుంది, అన్ని విధాలుగా నేను ఏదో యువరాజు అనే రకంగా మీరు ఆలోచన చేస్తే మాత్రము పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.